సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూసిన 𝗧𝗵𝗁 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రియల్మీ ట్రిమ్మర్ని అయితే అన్బాక్సింగ్ చేసి ఫుల్ రివ్యూ అయితే అవ్వబోతున్నాను. ఫస్ట్ రియల్మీ ట్రిమ్మర్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. అండ్ వీడియో ఎండింగ్లో నేను దీంట్లో ఉండే ప్రోస్ ఏంటి, దీంట్లో ఉండే కాన్స్ ఏంటి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రియల్మీ బేర్డ్ ట్రిమ్మర్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 1099 రూపీస్ అయితే పడింది. దీని ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అయితే అవుతుంది అనమాట. అంటే 1000 రూపీస్ నుంచి 1300 ఈ మధ్యలో మనకి ప్రైస్ అయితే ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. ఇది మనకి బేర్డ్ ట్రిమ్మర్ అనమాట. ఇది టైప్-C ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇందులో మనకి 20 లెంత్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అండ్ 120 మినిట్స్ బ్యాటరీ రన్ టైం వస్తుంది అనేది వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. మొత్తం ఎన్ని మినిట్స్ వస్తుందో. అండ్ సెల్ఫ్ షార్పనింగ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అని అయితే అంటున్నారు. అంటే ఆటోమేటిక్గా షార్పెన్ అవుతాయి అని చెప్తున్నారు. బ్లేడ్స్ అయితే అరిగిపోవు అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు అనమాట. చూద్దాం అది కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే వాషబుల్ హెడ్ ఫర్ ఈజీ క్లీనింగ్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ టైప్-C పోర్ట్తో వస్తుంది. మీరు టైప్-C ఛార్జర్తో పెట్టుకోవచ్చు అనమాట ఛార్జింగ్ వచ్చేసరికి. అండ్ మనకి ట్రావెల్ లాక్ అయితే ఉంటుంది. ట్రావెల్ లాక్ ఎలా పనిచేస్తుందో నేను మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు చూస్తే రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్లో మీకు ట్రిమ్మర్ ఎలా ఉంటుందని మీకు ఇమేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ బాటంలో చూసుకుంటే కొన్ని బార్ కోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు కొన్ని మెన్షన్ చేసి అయితే ఉన్నాయన్నమాట. నెట్ క్వాంటిటీ, ఇందులో బాక్స్లో ఉండే కంటెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి స్క్రీన్ పాస్ చేసి అయితే చదువుకోవచ్చు. ఇది మనకి సీల్డ్ బాక్స్ అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది సీల్డ్ బాక్స్. ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడైతే చూసేద్దాం. బాక్స్ అయితే నేను ఓపెన్ చేసాం. బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అయితే ఒకసారి చూసేద్దాం. అండ్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ చూసుకుంటే ఇవన్నమాట. ఇందులో వచ్చేసరికి మనకి ఫస్ట్ ఒక యూజర్ గైడ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు, రియల్మీ బియర్డ్ ట్రిమ్మర్ స్టార్టింగ్ గైడ్ అని చెప్పేసి మనకి ఒక గైడ్ అయితే వచ్చిందనమాట. సో ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, మొత్తం ప్రొసీజర్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయి. మీరు కావాలంటే చదువుకోవచ్చు. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక పౌచ్ అయితే ఇస్తున్నారు ట్రిమ్మర్ని అయితే ప్లేస్ చేసుకోవడానికి. ఇది మనకి పౌచ్ అయితే చూడొచ్చు. క్వాలిటీ అనేది మనకి బాగుంది, మంచి స్మూత్ క్వాలిటీతో అయితే వస్తుంది. అండ్ లోపల మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి టైప్-C ఛార్జింగ్ కేబుల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి టైప్-C పోర్ట్ ఛార్జింగ్తో వస్తుంది కాబట్టి మనకి ఇది టైప్-C ఛార్జర్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి. అండ్ ఒక బ్రష్ అయితే ఇచ్చారనమాట. ఏవైతే మనం ట్రిమ్మర్ హెడ్స్ ఉంటాయో ఆ క్లీన్ చేయడానికి ఒక బ్రష్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రష్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ మనకి ఒక లిక్విడ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఈ లిక్విడ్ యూజ్ చేసి మనము క్లీన్ అయితే చేసుకోవచ్చు ట్రిమ్మర్ని. సో ఇది ఒక లిక్విడ్ బాటిల్ అయితే ఇచ్చారు చిన్నది. ఇది మనకి ఈ బాక్స్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి పౌచ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే పౌచ్కి రియల్మీ అనే బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. మంచి విషయం, ఇది ఒక బ్రాండింగ్ పౌచ్ అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్గా ట్రిమ్మర్ అనమాట. ఇది మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. సో ఇది మనకి బాక్స్ చూసుకుంటే మనకి ట్రిమ్మర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. పర్వాలేదు, మరీ అంత హెవీ వెయిట్ అయితే లేదు, బట్ సాలిడ్ గ్రిప్ అయితే ఉంది. అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ అయితే మనకి తెలుస్తుంది అనమాట. మనకి బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక క్యాప్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ క్యాప్ రిమూవ్ చేసాక మనకి ట్రిమ్మర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి ట్రిమ్మర్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే అదిరిపోయింది. మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే పవర్ బటన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లెన్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు ఒక వీల్ అయితే కనిపిస్తుంది. సో మనము దీన్ని యూజ్ చేసి లెన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే ఈ క్యాప్ మనం పెడతామో అప్పుడు మనం లెన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది పవర్ బటన్. చూద్దాం, ఆన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవి మనకి అన్బాక్సింగ్ వీడియో అయితే. అండ్ ఇప్పుడు మనము ఈ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు రివ్యూ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియో అయితే చూసారు కదా. అండ్ ఇప్పుడు మనకి ఇందులో ఉండే ప్లస్లు ఏంటైతే తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఇందులో మనకి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి 1000 రూపీస్ అయినప్పటికీ కూడా మనకి బిల్డ్ క్వాలిటీ అనేది సాలిడ్గా అయితే ఉంది. హార్డ్ ప్లాస్టిక్ అయితే మనకి తయారైతే చేశారు. అండ్ మంచి స్ట్రాంగ్గా ఉంది. అండ్ మంచి గ్రిప్ అయితే ఉందన్నమాట ఈ రియల్మీ ట్రిమ్మర్ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి ట్రావెల్ లాక్ అయితే ఇచ్చారు. అంటే ట్రావెల్ లాక్ అంటే ఇక్కడ మీకు హోమ్ పవర్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని 3 సెకండ్స్ పాటు లాంగ్ క్లిక్ చేస్తే మీకు ఆరెంజ్ కలర్లో ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అంటే అది ట్రావెల్ లాక్లోకి ఉన్నట్టు అనమాట. సో ట్రావెల్ లాక్లో ఉన్నప్పుడు మీరు యాక్సిడెంటల్గా ఈ బటన్ని ట్యాప్ చేసినా కూడా ఇది పని ఆన్ అయితే అవ్వదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రావెల్ లాక్ అయితే ఆన్లో ఉంది కాబట్టి ఇది ఆన్ అయితే అవ్వలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రావెల్ లాక్లో ఆన్లో ఉంది ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు నేను చూడొచ్చు, సింగిల్ ప్రెస్ చేస్తే మీకు లైట్ అయితే వెలుగుతుంది, ఆరెంజ్ లైట్. అంటే ఇది మనకి ట్రావెల్ లాక్లో ఉన్నట్టు. యాక్సిడెంటల్గా మీరు ఎప్పుడైనా టచ్ చేసినా కూడా ఇది ఆన్ అయితే అయిపోదు అనమాట. ఒకవేళ మీరు ట్రావెల్ లాక్ ఆఫ్ చేయాలనుకుంటే మళ్ళీ 3 సెకండ్స్ పవర్ బటన్ హోల్డ్ చేసుకుంటే మీకు గ్రీన్ కలర్లో
ఈ ట్రిమ్మర్ అయితే యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ క్లిక్లో ఆన్ అండ్ సింగిల్ క్లిక్లో ఆఫ్ ఈ ఫంక్షన్స్ అయితే మనకి ఇందులో అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో మనకి టైప్-C పోర్ట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ కోసం. అండ్ ఇది కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఎంత అనేది వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది మనకి టైప్-C పోర్ట్తో వస్తుంది. మీరు మీ మొబైల్ ఫోన్ ఛార్జర్తో కూడా దీన్ని అయితే ఛార్జ్ చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. చాలా వరకు ట్రిమ్మర్స్ అనేవి మనకి కిందన పోర్ట్తో అయితే వస్తాయి, మనకి అవి అంతగా సెట్ అవ్వవు, కొన్ని అయితే పాడైపోతుంటాయి అనమాట వెంటనే. ఇది అయితే కొద్దిగా బెటర్ డ్యూరబిలిటీ అయితే ఉంటుంది మనకి టైప్-C పోర్ట్ కాబట్టి. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మనకి నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇది మనకి సౌండ్ అనేది చాలా తక్కువ అయితే ఇస్తుంది. ఇందులో మనకి 68 డెసిబెల్స్ కంటే తక్కువే ఇది సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే నార్మల్ ట్రిమ్మర్స్తో చూసుకుంటే మీరు ఏదైనా ఓల్డ్ ట్రిమ్మర్ కానీ లేదా వేరే అదర్ ట్రిమ్మర్స్ కానీ చూసుకుంటే కొంచెం సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది మోటార్ రొటేట్ అవుతున్నప్పుడు. ఇందులో మనకి ఆ ప్రాబ్లం అయితే లేదు, చాలా లో సౌండ్ అయితే వస్తుంది. అండ్ ట్రిమ్ చేసుకునేటప్పుడు కూడా మనకి స్మూత్నెస్ అనేది చాలా అయితే బాగుంది. సో మనకి స్మూత్గా అయితే ట్రిమ్ అవుతుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని యూసేజ్ టైం అనమాట. వీళ్ళు 120 మినిట్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మనకి రియల్మీ కంపెనీ వాళ్ళు అయితే 120 మినిట్స్ అయితే యూజ్ చేయొచ్చు అంట మీరు ఫుల్ ఛార్జ్ చేశాక. బట్ 120 మినిట్స్ ఏ ట్రిమ్మర్ కూడా అయితే రాదు, అంటే వాళ్ళు మెన్షన్ చేసినంత ఎప్పుడూ అయితే రాదు. బట్ నేను అనుకోవడం అయితే ఒక 70 to 80 మినిట్స్ అయితే కంపల్సరీగా అయితే ఈ ట్రిమ్మర్ అయితే మీకు ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు యూజ్ అయితే చేసుకోవచ్చు. అదొకటి, అది కూడా ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక మంచి ట్రిమ్మర్. మీకు ప్రైస్ రేంజ్లో 1000 రూపీస్, ఆ ప్రైస్ రేంజ్లో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు అయితే చెక్ చేయొచ్చు దీని ప్రైస్ వచ్చేసరికి. ఇందులో మనకి ప్రో వేరియంట్ కూడా అయితే ఉంది, అది ఇంకా దీనికంటే చిన్న చిన్న చేంజెస్, స్పెసిఫికేషన్స్ చేంజ్ చేసి ప్రో వేరియంట్ అయితే తీసుకొచ్చారు. అది మీకు 2000 రూపాయల దాకా ఉంటుంది. ఇది మనకి 1000 రూపాయల దగ్గరికి అయితే వస్తుంది అనమాట. మీరు ఒకసారి కావాలంటే చెక్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా సో ఈ రియల్మీ ట్రిమ్మర్ అన్బాక్సింగ్ వీడియో అండ్ కంప్లీట్ ఫుల్ రివ్యూ అయితే. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కొనుక్కోవాలనుకుంటే రియల్మీ ట్రిమ్మర్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.